అసలు నిన్న ఏదైతే జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా పెట్టిండ్రో మొన్న 2 రోజుల మొత్తం 2-3 రోజుల క్రితం ఏం చేసిండ్రు, హైదరాబాద్లో ఓ ట్రైన్ జెండా ఊపి మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాము, స్తంభింపజేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేసి ఏదో డ్రామా చేసి తిప్పి కొడితే 200-300 మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారు వచ్చి ధర్నా చేస్తే 200-300 మంది కూడా లేకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీ నాయకులు అంటే బీసీ బిడ్డలంటే మాకు ప్రేమ ఉంది, రిజర్వేషన్ ఏదో కొట్లాడుతుందని చెప్పేసి ఏదో మీరు హైడ్రామా చేసిండ్రో ఫస్ట్ అది అట్టరీ ఫ్లాప్ అది. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టే వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతే ముసాయిదా పెట్టిండ్రో అసలు వాస్తవంగా వాళ్ళు ఇంతైనా జ్ఞానం ఉందా? ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత మీరు రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఆర్డినెన్స్ తీసుకోవడంలోనే మీ దొంగతనం మీ లంగతనం అక్కడే కనబడతా ఉంది. మీరు ఇప్పుడు గవర్నర్కి ఆర్డినెన్స్ మళ్ళీ పంపించారు కాబట్టే రాష్ట్రపతి ఆధీనంలో పెండింగ్లో పడ్డది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఏం చేయాలి? రాష్ట్రపతి దగ్గర వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేరు, రాష్ట్రంలో బీసీ బిడ్డలందరూ భగ్గుమంటా ఉన్నారు అని సుప్రీంకోర్టు పోవాల్సింది మీరు ఎక్కడా పోకుండా ఇక్కడ డ్రామాలు చేసుకుంటూ చాలా తమాషా ఆడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు ఒకటే గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏంటంటే ఈ దొంగ లెక్కలు చెప్పుకుంటూ దొంగ సర్వేలు చేసుకుంటూ మళ్ళీ పాత పద్ధతిలోనే రిజర్వేషన్ అమలయ్యే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ కోసం హైడ్రామా ఆడుతున్నారు. కానీ బీసీ బిడ్డల ప్రేమ లేదు కాదు అని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి తొడలు తలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా ఉంటారు. అరే అయ్యా మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు, సచ్చే లేదు, మీరు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కూడా ఇచ్చే లేదని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయింది. మీకు నిజంగా బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఉండి నేను ఎందుకు మరి బీసీ ధర్నాకు ఎందుకు రాలేదు, మీ ప్రియా గాంధీ ఎందుకు రాలేదు, మీ ఖర్గే గారు ఎందుకు రాలేదు, మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు అంటే మీకు ధర్నా ఇచ్చిన విషయం సరే మీరు ఏదో ఎక్కడో పోయినంటున్నావు అంటే నిన్న మీకు ధర్నా పెట్టే విషయం అంత మాత్రం సమాచారం లేదా? అంటే మీకు బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నిన్న ధర్నాకి మీ పెద్దలు మీ నాయకులు మీరు దాదాపు 50-60 సార్లు పదవుల కోసము మంత్రుల కోసం మీరు ఢిల్లీ చుట్టూ ఏదైతే చక్రాలు కొడతా ఉందో ఈ బీసీ రిజర్వేషన్ కోసం మీ నాయకులు నిన్న ధర్నాకు రాలేని విషయం బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మీ కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా కనపడతా ఉంది. మీరు కేసీఆర్ మీద ఏడ్పు ముందు మానేయండి. రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే కంపు మాటలు గబ్బు మాటలు. పెద్ద తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు, చావు కోరుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి. పొద్దున్న లేస్తే ఆయన తిట్టడం, మా మీద పొద్దున్న లేస్తే పాటలే నిన్న కనిపిస్తే అక్కడ ఎంతసేపు తిట్ల దండకం తప్ప